ఎక్కడ స్వామివారి కిరీటం ఎక్కడా అని వెంటపడి వెంటాడింది టీవీ9. గుడివాడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బంగారపు కిరీటం మాయమైంది అన్న పాయింట్ నుంచి దాన్ని తాకట్టు పెట్టారు అనే విషయం వరకు ప్రతి కీలక మలుపుని టెలికాస్ట్ చేసింది. ఈ కిరీటం చిరునామా కోసం అధికారులు పరుగులు పెట్టారు, పోలీసులు యాక్షన్లోకి దిగారు. మరోవైపు టీవీ9 వరుస స్టోరీస్ ఇచ్చింది. ఫైనల్గా స్వామివారి కిరీటం బయటికి వచ్చింది. కిరీటం పోయింది, దొరికింది సరే. ఇంతకీ మధ్యలో జరిగిన హైడ్రామా సంగతేంటి? ఈ కిరీటం సంగతి తేల్చడానికే కదా గురువారం నాడు దేవాదాయ శాఖ అధికారులు పరిగెత్తుకొచ్చింది. పాలక మండలి సభ్యులంతా రావాల్సిందేనని ముందే కబురు పెడితే మొత్తం 31 మంది సభ్యులున్న పాలక మండలి నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా అధికారులు ముందుకు రాలేదు. ఎందుకని? ఎండోమెంట్ ఆఫీసర్స్ వచ్చి వెళ్ళాక, పోలీసులు గ్రౌండ్లో అడుగు పెట్టాక శుక్రవారం రోజు పోలీస్ స్టేషన్కు వెళ్లారంతా. తీరా సాయంత్రం అయ్యేసరికి కిరీటం తమతోనే ఉందంటూ మీడియాకు చూపించారు. అంటే ఈ గ్యాప్లో ఏం జరిగినట్టు? మీడియాతో ఏం చెప్పాలో ప్లాన్ చేసుకున్నారా? అంతా కూడబలుక్కొని ఓ కథగాని అల్లారా? కిరీటం ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంది. ఏమీ అయిపోలేదు, ఇక్కడే ఉంది. మేము చూపించాం. రేపు పొద్దున స్వామివారికి అలంకరిస్తున్నాం. అలాగే దాతను కూడా రమ్మని చెప్పి ఆయనకి చూపిస్తాం, ఆయన సంతృప్తి పరుస్తాం. ఈ సమస్య ఇక్కడతో మీరు క్లోజ్ చేసేయండి అంతే. ఏమో చూస్తుంటే అలాగే అనిపించింది. అధికారులు రమ్మంటే రాలేదెందుకని అని అడిగితే ఎవరికి వాళ్ళు వేరువేరు కారణాలు చెప్పారు. హాస్పిటల్ కని, గుడి కని, బడి కని, పని మీద బయటకు వెళ్లామని చెప్పుకొచ్చారు. మధ్యాహ్నం వరకు అధికారులు ఉన్నారు కదా అని మీడియా ప్రశ్నిస్తే తామొచ్చేసరికే సాయంత్రం అయిందన్నారు. అంత అకౌంట్ అంతా ఉంది, ఆ ఇబ్బంది లేదు. పొరపాటు అనేది జరగడం జరిగింది. ఆ పొరపాటు సర్దిద్దుకొని తీసుకొని కిరీటం పెట్టాము. వాళ్ళ పార్టీ కూడా అప్పు చేద్దాము. నేను సంపర్క చేసి గుళ్ళో పెట్టి చేపిస్తాం పూజ. అదే అసలు కొన్ని చిన్న తప్పులు జరిగిందని చెప్తున్నా కదా. తప్పు జరిగిందని చెప్తున్నా, తప్పు సర్ది చేసుకున్నాం. ఎవరికైనా సరే తయారు చేయడానికి పెట్టాం. డబ్బుల కోసం డబ్బు టైట్ అయినాయి. డబ్బు టైట్ కళ్యాణ డెవలప్మెంట్ పెట్టిన. అసలు మ్యాటర్ ఏంటంటే స్వామివారి కిరీటం తాకట్టు పెట్టడం నిజం. మొదట కిరీటాన్ని తాకట్టు పెట్టలేదని బుకాయించాలని చూశారు. టీవీ9 దానికి సంబంధించిన ఆధారాలన్నీ చూపించడంతో కిరీటం వ్యవహారం తమ కుటుంబ సమస్య, మీడియాకు ఏంటి సంబంధం అంటూ దౌర్జన్యానికి దిగారు పాలక మండలి సభ్యులు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించారు కదా అని ప్రశ్నించడంతో ఉక్రోషం పట్టలేక మీడియాపై దాడి చేయడానికి కూడా ట్రై చేశారు. బట్ వైశ్య సంఘాల పెద్దల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. సరే, తాకట్టు పెట్టారు. ఇంతకీ దేనికి? పాలక మండలి చైర్మన్ పోకూరి మోహన్ రావు చెబుతున్నదేంటంటే ఆ తాకట్టు డబ్బుతో కళ్యాణ మందిరం కట్టాలనుకున్నారట. మరి తాకట్టు పెట్టి తెచ్చిన అప్పుతో ఆ మందిరం కట్టారా? ఏమైనా నిర్మాణ పనులు ప్రారంభించారా? దాదాపు 75 లక్షల రూపాయల విలువ చేసే కిరీటాన్ని తాకట్టు పెట్టి 38 లక్షల రూపాయల అప్పు తెచ్చారు. ఏం చేశారు ఆ డబ్బుతో? కిరీటాన్ని విడిపించడానికి రాత్రికి రాత్రే 38 లక్షల రూపాయలను ఎలా కట్టారు? ఎవరెవరు చేయి కలిపి కట్టారు? కిరీటాన్ని తాకట్టు పెట్టాం, విడిపించామంటే సరిపోద్దా? శనివారం నాడు సంప్రోక్షణ చేస్తాం, స్వామివారికి అలంకరిస్తాం అనగానే ఊరుకోవాలా? అసలు దీని వెనుక జరిగిందేంటో తేలాలి కదా. పైగా ఏమంటున్నారో తెలుసా? పాలక మండలి చైర్మన్ పోకూరి మోహన్ రావు తప్పు జరిగిందని మన్నించండి అని, జరిగిన తప్పును ఇక్కడితో వదిలేయండి అంటున్నారు ఆయన. ఖచ్చితంగా వదిలేద్దాం. ఈ విషయాన్ని దేవాదాయ శాఖకు, పోలీసులకు వదిలేద్దాం.